ఈరోజు బెండకాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దామా. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. సాంబారు మొదలు పెట్టేద్దాము. 100 గ్రాములు కందిపప్పుని కుక్కర్లో వేసి బాగా కడిగి మూత పెట్టి 4 లేదా 5 విజిల్లు పెట్టుకోవాలి. ఉడికించుకునేటప్పుడు మనము ఒక స్పూన్ వేసేసి అందులోకి అలాగే ఒక డ్రాప్ ఆయిల్ వేసామనుకోండి, వాటర్ అంతా బయటికి రాకుండా ఉంటుంది. చింతపండు కొంచెంగా నానబెట్టుకోవాలి, ఒక చిన్న నిమ్మకాయ అంతా. ఆలోపు బెండకాయలు నేను చూపించినట్లు డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టమోటా, అలాగే ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర. అలాగే స్టవ్ వెలిగించి బాణెలు పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేస్తున్నాను. కొంచెంగా ఇంగువ వేసుకుంటున్నాను. ఒలిచి పెట్టుకున్న తెల్లగడ్డ. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎర్రగడ్డ యాడ్ చేసుకోవాలి. అవి రెండు కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి టమోటా వేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వటం కోసం కొంచెంగా సాల్ట్ వేసామనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెంగా వేసుకున్నాను, మళ్ళీ వేస్తాను సాల్ట్. చూశారు కదా, కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా బాగా ఫ్రై చేసుకొని తర్వాత టమోటా యాడ్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను టమోటా వేస్తున్నాను. టమోటా కొంచెం వేగిన తర్వాత అందులోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని బాగా గుజ్జు తీసి చింతపండు వాటర్ని వేసుకోవాలి. అలాగే పప్పు ఉడికిపోయింది, బాగా మెనుపుకొని కందిపప్పుని అందులోకి వేసుకోవాలి. ఎంత వాటర్ పడుతుందో చూసి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కారం పొడి 1.5 స్పూన్ వేసానండి. అలాగే చిటికెడు పసుపు, సాంబార్ పొడి 1 స్పూను వేసాను. అలాగే రాళ్ళుప్పు వాడుతున్నాను. నేను ఇంతకుముందు కొంచెం వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను. ఇది మూత కొంచెం ఓపెన్లో పెట్టి బాగా ఉడకనియాలండి. బెండకాయ ఉడికిన విషయం మనం చూసుకుంటూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఒకవేళ మళ్ళీ పడతాయి అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. ఈ విధంగా బెండకాయ ఉడికితే మనకి సాంబార్ రెడీ అయిపోయినట్లే అండి. బెండకాయ ఉడికి సాంబార్ రెడీ అయిపోతే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ సాంబారు అన్నంలోకి చాలా బాగుంటుంది. Thank you for watching.